ఎవరు తండ్రిని సంతోషపరచగలరు? ఎవరు తండ్రిని సంతోషపరచగలరు? ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, మనల్ని నవమాసము కడుపులో భరించి మోసి నవమాసలు ఈ తల్లి గర్భంలో ఉంచుకొని భూమి మీద జన్మనిచ్చినటువంటి తర్వాత ఈ భూమి మీద మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుండగా, ఈ భూమి మీద వారి వారి యొక్క ఆయుష్ని బట్టి దేవుని పిలుపుని బట్టి భూమి మీద కొద్ది కాలం మనం బ్రతుకుతాం. అయితే ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఒక స్థలానికి మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యంలో 9 మాసాలుగా ఉన్నటువంటి స్థితి కాదు అది. ఆ పరలోక రాజ్యంలో 70-80 సంవత్సరాలు బ్రతికినటువంటి స్థితి కాదు, కానీ యుగ యుగాలు దేవునితో ఆ బంగారపు రాజ్య విధుల్లో ఉండాలి లేదా బ్రతకాలి. అక్కడ మనం నివాసం చేయాలి అంటే ఇక్కడ మనం ఎవరు తండ్రిని సంతోషపరచగలరు? మనల్ని శారీరకంగా కలిగినటువంటి తల్లిదండ్రుల నుండి, లేదంటే పరమందు ఉన్నటువంటి తండ్రి మనల్ని మన కొరకు రక్తము కార్చి మన కొరకు ప్రాణం పెట్టి తన కుమారుడి ద్వారా మనకు రక్షణ ఇచ్చి ఆ నిత్య జీవానికి వారసుడుగా ఆ నిత్య రాజ్యానికి బిడ్డలుగా చేయగలిగినటువంటి ఆ సమర్థత కలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఈ దినమున మనం సంతోషపరచగలుగుతున్నామా? మన తల్లిదండ్రుల్ని లేదంటే ఆ దేవాది దేవునికి మనం సంతోషపరిచేటటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఒకసారి ఆలోచన చేయాలా? ఎవరు తండ్రిని సంతోషపరచగలరు? ఒక మాట చదువుదాం చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయాలి. ఇక్కడ ఎవరు తండ్రిని సంతోషపరచగలడు అని మనం ఆలోచన చేస్తే, మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగినటువంటి మాట ఏంటంటే, జ్ఞానము కలిగినటువంటి కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని సంతోషపరచగలడు. అది మనల్ని నవమాసాలు మోసి కనినటువంటి తల్లిదండ్రులైనా లేదా పరమందు ఉన్నటువంటి తల్లిదండ్రులైనా సంతోషపరచగలిగిన వాడు ఎవడు అంటే జ్ఞానము కలిగిన కుమారుడు. జ్ఞానము కలిగిన కుమారుడుగా ఎలా తయారు చేయబడతాడు? జ్ఞానము కలిగినటువంటి కుమారుడిగా ఎలా మార్చబడతాడు? జ్ఞానము కలిగినటువంటి కుమారుడిగా ఎలా తన నడవడికల ముందుకు వెళ్ళగలుగుతాడు అని మనకు ఆలోచన చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం ముందుకు చదివించారు 22:6లో, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత తప్పిపోడు. ఆమేన్. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనకిచ్చినటువంటి మన గర్భంలో పుట్టినటువంటి బిడ్డలు అది కుమారులైనా కుమార్తెలైనా జ్ఞానవంతులుగా ఉండి మనల్ని సంతోషపరచాలి అంటే, జ్ఞానవంతులుగా ఉండి ఆ పరమందు ఉన్నటువంటి దేవుని సంతోషపరచాలి అంటే మనము తల్లిదండ్రులుగా చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? వానికి నేర్పాలి. ఏంటి నేర్పాలి? ఎలా ప్రవర్తించాలో నేర్పాలి, ఎలా మాట్లాడాలో నేర్పాలి, ఎలా వందనాలు చెప్పాలో నేర్పాలి, ఎలా ప్రార్థన చేయాలో నేర్పాలి. ఇందుక దేవుని సేవకులు చెప్పారు వాక్యాన్ని వారికి నేర్పాలి. అలా నేర్పినటువంటి తల్లిదండ్రుల యొక్క బిడ్డలు జ్ఞానము కలిగిన వారు అవుతారు. ఆమేన్. జ్ఞానము కలిగినటువంటి బిడ్డలు తల్లిదండ్రులకు ఏం చేస్తారు? సంతోషపరుస్తారండి. ఒక తల్లిదండ్రులకి పిల్లలు చాలా కాలముగా లేదండి, చాలా కాలముగా లేదు. అయితే వారు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కనికరించి వారి గర్భాన్ని తెరిస్తే, ఓహో మంచిగా దేవుడు మా జీవితాన్ని ఆశీర్వదించి మమ్మల్ని కనికరించి గర్భఫలాన్ని ఇచ్చాడని 9 మాసాల తర్వాత
ఏమంటే ఒక చక్కనైనటువంటి అందమైనటువంటి కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాలని ఆలోచన చేస్తూ లేక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు మాకు ఈ బహుమానం ఇచ్చాడు కాబట్టి యేసు బాబు అని పేరు పెడితే మంచిది అనుకున్నారు. ఏం పేరు అండి? ఏం పేరు? యేసు బాబు. కూర్చుంటే యేసుబాబు, లేస్తే యేసుబాబు. చక్కగా అల్లరి ముద్దుగా పెంచుకుంటూ సంతోషంగా వారు ఆ బిడ్డని గౌరవంగా పెంచుకుంటున్నారు. ఒకరోజు ఆ బాల్య దశలో పెరిగి పెద్దవాడు అయిన తర్వాత మనం స్కూల్లో ఎన్ని సంవత్సరాలు జాయిన్ చేస్తున్నాం? మనం ఇప్పుడు 5 years దాటిన తర్వాత జాయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బాబు కూడా ఆ స్టేజ్ లో వచ్చిన తర్వాత ఎక్కడ జాయిన్ చేస్తారండి? స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఈయన చితిని ఇంత కాదటండి. ఎవరికైనా గిల్లేస్తాడు, లేకపోతే ఎవరికైనా కొట్టేస్తాడు, ఎవరికైనా రక్కేస్తాడు. వాళ్ళు వెళ్ళి అట సార్ మాకు యేసుబాబు కొట్టేస్తున్నాడండి, సార్ యేసుబాబు కొట్టేస్తున్నాడండి అంటే ఆ టీచర్ అంటాడట, ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఒరే యేసుబాబు కొట్టాడురా, యేసుబాబు ప్రేమిస్తాడు, యేసుబాబు కొట్టాడురా, ఆయన మనల్ని కనికరించే వాడు అంటే కాదండి ఈ యేసుబాబు మాకు అంటే. చూశారండి ప్రియ దేవుని బిడ్డలారా, లేక పుట్టాడు అని దేవుడు ఇచ్చాడు. ప్రభు అయినటువంటి రక్షకుడు మనకు కనికరించాడు, ప్రేమించి ఇచ్చాడు అని యేసుబాబు అని పేరు పెడితే ఆ యేసుబాబు కాస్త అల్లరి బాబు అయిపోయాడు. ఆ యేసుబాబు కాస్త గిల్లేటటువంటి బాబు అయిపోయాడు, ఏడిపించేటటువంటి బాబు అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి కార్యకలాపాలు, ఇటువంటి ప్రవర్తన తీరు కలిగినటువంటి పరిస్థితులు ఉంటే వారి తండ్రికి తల్లికి సంతోషం కలుగుతుందా? కలగదు. ఆ టీచర్ అంటే ఎన్నో సందర్భాలలో వాళ్ళ పేరెంట్స్ పిలిచి, కాదండి మీరు చూస్తే దేవుని ఫ్యామిలీ, క్రిస్టియానిటీ ఫ్యామిలీ, పేరేమో యేసుబాబు అని పేరు పెట్టారు, ఈయన ప్రవర్తన చూస్తే సరిగా లేదు అంటే ఆ మాటలు విన్నటువంటి తల్లిదండ్రులకు ఎంతో వేదన, ఎంత దుఃఖం. దేవుని పిల్లలు గమనించ, బాలుడు నడవలసిన త్రోవ నేర్పినప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు ఏమాడు తొలగిపోయాడు. ఒక మాట చెప్తారు కదండి, నేటి బాలలే రేపటి, మరి నేటి బాలలు రేపటి పౌరులు కావాలి అంటే మనం తల్లిదండ్రులుగా వారికి జ్ఞానాన్ని నేర్పాలి, మనం తల్లిదండ్రులుగా వారికి బాధ్యతలు నేర్పాలి. ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలా మంది పిల్లలు, యవనస్తులు దేవుని సేవకులు వచ్చినప్పుడు, పెద్దలు వచ్చినప్పుడు కుర్చీ మీద కాళ్ళ మీద కాలేసి కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలనేటువంటి జ్ఞానం వారికి, కనీసం లేచి నిలబడాలి అన్నటువంటి జ్ఞానం వారికి, లేదంటే ఒక దైవజనుడు ఇంటికి వచ్చాడంటే అయ్యా వందనాలయ్యా మా డాడీ గారు ఇదిగో పలానా దగ్గరికి వెళ్ళి, లేకపోతే మమ్మీ గారు లేరు, లేకపోతే కాసేపు కూర్చోండి అయ్యారు, నేను వెళ్ళి పెంచుకుని. చాలా మంది చూస్తారు, దిక్కు లేకుండా పోతారు. ఇక్కడ చూడండి జ్ఞానం లేనటువంటి ప్రవర్తన తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? దుఃఖమును కలగజేస్తుంది. అక్కడ మనం అదే చదివిన ప్రియ దేవులారా, బుద్ధి లేని కుమారుడు తన బుద్ధి లేని కుమారుడు తన తల్లికి. ఈరోజు చాలా మంది యొక్క పిల్లల జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు బుద్ధి లేని వారిగా బ్రతుకుతున్నారు, జ్ఞానం లేని వారిగా బ్రతుకుతున్నారు. వారి మాటలు బూతి మాటలు మాట్లాడేస్తున్నారు. రకరకాలైనటువంటి లోకములు తీసుకుని వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. గమనించాలా, మనం దేవుని బిడ్డలుగా, తల్లిదండ్రులుగా వారికి సరిగా నేర్పగలిగితే వారు జ్ఞానము కలిగి మనల్ని సంతోషపరుస్తారు, సన్మానిస్తారు. ఆమేన్. ఆలోచన చేయాలా. ఈరోజు నేటి దినాలలో ఇప్పుడు ఇంతగా మనం చదివినటువంటి మాటలు మనం గమనిస్తే వాళ్ళకి సరిగా నేర్పాలి అని మనం చూసాం కదా. వాళ్ళకి సరిగా నేర్పాలి అంటే మనం సరిగా తల్లిదండ్రులుగా నేర్చుకోవాలి కదండి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఒక వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి సరిగా వ్యవసాయం చేయాలంటే మొట్టమొదటిగా వ్యవసాయం సరిగా నేర్చుకోవాలి, అప్పుడే సరిగా వ్యవసాయం చేయగలుగుతాడు. ఈరోజు మనం గమనించాలా, మన పిల్లల్ని మనం సరిగా పెంచగలగాలి, సరిగా జ్ఞానంలో నడిపించగలగాలి అంటే మనం సరిగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మనం దేవుని దగ్గరికి ఎదగాలి, అభివృద్ధి పొందాలి, దేవుని సన్నిధిలో ఎలా భయభక్తులు కలిగి బ్రతకాలి మొట్టమొదటిగా మనం నేర్చుకుంటే మన పిల్లల్ని ఏం చేయగలుగుతాం చెప్పండి?
నేర్పగలుగుతామండి. మనమే నేర్చుకోకపోతే వారిని ఎలా నేర్పగలుగుతాం? మన దగ్గరే లేకపోతే వారికి ఎలా బుద్ధి చెప్పగలుగుతాం? మనమే బుద్ధిహీనులుగా ఉంటే, మనమే అవిశ్వాసులుగా ఉంటే, మనమే భక్తిహీనులుగా ఉంటే, మనమే ప్రార్థన జీవితం లేకుండా ఉంటే మన పిల్లల్ని ఎలా నేర్పగలుగుతాం? ఒక మాట మనకి అందరికీ తెలుసు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే చేయను కానీ తనంతటి తానేమి చేయడు. ఒక తండ్రిగా తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆయన చూస్తాడు. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీరు ఆ బిడ్డ చూస్తాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మా మమ్మీ డాడీ వాక్యం చదువుతున్నారని చూస్తాడు. ఈ రోజు చేయకపోవచ్చు, కానీ ఒక రోజున ఒక సమయం వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, మా తల్లిదండ్రులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు, మా తల్లిదండ్రులు వాక్యం చదువుతారు అని తనకు కూడా ఒక జ్ఞానం వచ్చిన సమయమున ఆయన ఏం చేస్తాడండి? ఖచ్చితంగా అది నడవడికలో ప్రవర్తనలు తీసుకుని బ్రతకడానికి అవకాశం ఉంటది. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మా పిల్లలు ఏమండి స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. మేము కుటుంబ ప్రార్థనలో భార్య భర్తలు, మా తల్లి గారు తండ్రి గారు చనిపోయారు 2014లో. మా ముగ్గురు పిల్లలకి ఒక బాబు జీమడుగులో ఏపీఆర్ స్కూల్లో చదువుతున్నాడు 9th క్లాస్. అయితే ఇద్దరు పిల్లలు వాళ్ళ మంచంలో ఉంటారు. నేను వాళ్ళకి గోల చేయకండి, మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు అప్పటికే హోంవర్క్ రాయడానికి ప్రారంభిస్తారు. అయితే నా ఆలోచన ఏంటిదంటే, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు వారు హోంవర్కే చేస్తున్నారు, కానీ అవన్నీ మైండ్ లో వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు లేదా? మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, ఒకనొక సమయం వచ్చినప్పుడు వారు కూడా ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసే రోజు వస్తుంది. ఏమంటే మనం చూసే పరిస్థితులను బట్టి, మనం చూసేటటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క స్వభావం ఏమవుతుంది అంటే మారుతూ వస్తుంది. కాబట్టి ఎవరు జ్ఞానము కలిగిన కుమారుడు, ఎవరు సంతోషపరచగలుగుతాడు అంటే జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తల్లిని, తండ్రిని, పెద్దవారిని సన్మానించి సంతోషపరచగలుగుతారు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే మనం తల్లిగా తండ్రిగా వారికి నేర్పించినప్పుడు వస్తుంది. ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనకు అందరికీ తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ కొరకు నేను తెలియజేస్తాను. ఒక స్కూల్ నుంచి ఒక లెటర్ వచ్చిందట, అరే బాబు నువ్వు రేపటి నుంచి స్కూల్కి రావద్దు. ఎక్కడికి రావద్దు? రేపటి నుంచి స్కూల్కి రావద్దు అని ఒక లెటర్ రాసి ఇది మీ తల్లి గారి చేతిలో తీసుకుని వెళ్ళి పెట్టమని చెప్పి ఆ లెటర్ ఇచ్చి పంపించారు. ఆ తల్లి గారికి ఆ అమ్మ ఎందుకో మా స్కూల్లో చదువుతున్నటువంటి టీచర్స్ ఇదిగో ఈ లెటర్ ఇచ్చారమ్మా అంటే ఏం లెటర్ అని ఆ తల్లి తీసుకుని చదివిందట. అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటిది అంటే, నీ కుమారుడు ఎందుకు పనికి రాడు, నీ కుమారుడికి ఎటువంటి జ్ఞానం లేదు, నీ కుమారుడికి ఎటువంటి తెలివితేటం లేదు, కాబట్టి మా స్కూల్లో మేము చదివించలేము, చదివించడానికి సకల ప్రయత్నాలు మేము చేస్తుంది, కానీ ఆయనకి విద్యాభ్యాసం అనేది ఒప్పట్లేదు, కాబట్టి మీరు ఏ స్కూల్లో జాయినింగ్ చేసినా పర్వాలేదు కానీ మా స్కూల్లో మాత్రం మీరు జాయిన్ చేసుకోకండి అని ఆ లెటర్ రాయబడి ఉంది. ఈ కుమారుడు అడిగారట, అమ్మ ఏంటి ఆ లెటర్లో ఏముందంటే, ఒరే నీకు కలిగినటువంటి జ్ఞానానికి మీ టీచర్స్ కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి ఎవరు కూడా చదువు చెప్పలేమన్నారా? రేపటి దినం నుంచి నేనే నీకు టీచర్, నేనే నీకు బోధిస్తాను అని తల్లి యొక్క ఎంతో లోపల మనవ్యాధన పడుతూ ఆ తండ్రి ఆ కుమారుడికి చెప్తూ ఆ రోజు నుంచి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అయ్యా ఇదిగో నా కుమారుడికి లోకముఖ ముద్ర వేసింది, నా కుమారుడికి ఆ టీచర్స్ ప్రిన్సిపల్ ఒక ముద్ర వేశారు, ఎందుకు పనికిరాడు, ఎందుకు ఎవరి జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు, తెలివితేటలు లేనివాడు, ఈయన ఎందుకు పనికిరాడని ముద్ర వేశారు అని, ఇదిగయ్యా నేను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు కదా ఏమండి అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, ఏమండి కన్నీరు విడవడం ప్రారంభిస్తే, పనికిరాని వాడే, ఎన్నిక లేని వాడే, లోకం ఎందుకు ఏమండి పనికిరాని ముద్ర వేసేస్తే, ఈరోజు అలాంటి వ్యక్తే తల్లి ప్రార్థన ద్వారా ఈరోజు లోకాన్ని వెలిగించే వ్యక్తిగా మారాడు. ఆమేన్. ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు ప్రతి ఇంటిలో బల్బు కనబడుతుంది, ప్రతి గ్రామంలో బల్బు కనబడుతుంది. పనికి రాని వాడే కనిపెట్టాడు ఆయన, బుద్ధి లేని వాడే కనిపెట్టాడు ఆయన,
జ్ఞానం లేనివాడే కనిపెట్టాడు ఆయన. సో ఈ వెనకాల జ్ఞానవంతుడిగా ఎలా అయ్యాడు, జ్ఞానవంతుడిగా ఎలా బల్బు కనుక్కున్నాడు అని ఆలోచన చేస్తే ఏమంటే ఎప్పుడైతే పనికిరారు అని ఆ స్కూల్ వాళ్ళు ముద్ర వేశారో ఆ రోజు నుంచి తల్లి ప్రార్థన తన నేర్పరితనము ఈరోజు గొప్ప వ్యక్తిగా మన ముందుకు నిలవబెట్టింది. ఆలోచన చేయాలి. ఈరోజు మన పిల్లల్ని మన గ్రామ ప్రజలు పలానా వాళ్ళ ఇంటి వాళ్ళ బాబు ఆయన ఎటువంటి తెలివితేటలు లేదు, ఎటువంటి జ్ఞానం లేదు, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా బిహేవియర్ కలిగి ఉంటాడో తెలియదు, ఏమంటే పిల్లలకి ఏడిపిస్తాడు, ఇలా రకరకాల మాటలు మనకు వినబడుతూ ఉండొచ్చు. కానీ తల్లిగా తండ్రిగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? వారి పక్షమున రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసే తల్లిదండ్రులు కావాలి. బైబిల్లో ఒక కుటుంబం ఉన్నారు చూడండి. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మనోహ అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాకు వేడుకొనగా చాలయ్యగరు. చూడండి, ఇక్కడ మనో అనేటువంటి ఒక కుటుంబము, అయ్యా నువ్వు ఒకవేళ మాకు గర్భాన్ని తెచ్చి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని ఎలా పెంచాలో, ఆ పిల్లల్ని ఎలా జ్ఞానవంతులుగా చేయాలో, ఆ పిల్లవాడిని ఎలా సమాజానికి ఉపయోగకరంగా చేయాలో అయ్యా మాకైతే తెలీదు, మాకైతే అటువంటి జ్ఞానం లేదయ్యా, మాకైతే అటువంటి తెలివితేట లేదు. నీ దాసుల ద్వారా, నీ సేవకుడి ద్వారా మా పిల్లల్ని నేను ఎలా నేర్పాలో అది మాకు దయచేయి ప్రభు అని ఏం చేసుకుంటున్నారండి? వేడుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది, అయ్యా మా పిల్లల్ని మేమైతే జ్ఞానవంతులుగా చేయలేము, మేమైతే ప్రయోజకులుగా చేయలేము, కానీ దానికి తగ్గట్టుగా బ్రతకగట్లుగా అయ్యా వాళ్ళకి నేర్పగలిగినటువంటి జ్ఞానము మీ దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది మేము పొందుకోవాలయ్యా, అది మేము పొందుకోవాలి. అలా మాతో మీరు మాట్లాడండి అని ఎంతమంది మనం తల్లిదండ్రులుగా ప్రార్థన చేయగలుగుతున్నాం? మన ఆలోచన ఏంటి? మన కుమారుడు డాక్టర్ అయిపోవాలా, ఇంజనీరింగ్ అయిపోవాలా, ఇంకా చెప్పాలి పేర్లు, టీచర్ అయిపోవాలి అంటే ఊరకనే అయిపోతారా? అయ్యా ఊరకనే అయిపోతారా? అవరు. దాని వెనకాల ఎంతో బాధ్యత, దాని వెనకాల ఎంతో కృషి, దాని వెనకాల ఎంతో త్యాగం చేస్తేనే వాళ్ళు ఆ స్థాయిలోనికి వస్తారు. మనం కూడా తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఎలా పెంచాలో మాకు నేర్పు ప్రభువా, జ్ఞానం దయచే ప్రభువా. ఇదిగో ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని మనము జ్ఞానముతో పిల్లల్ని పెంచగలిగితే ఎవరిని గొప్ప బలవంతులుగా, గొప్ప శక్తివంతులుగా వారు నేటి దినాలలో సమాజానికి ఉపయోగకరంగా మారుతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయాలి. మనం ఒక ఫ్యామిలీ దేవుని సన్నిధిలో మొరపెట్టారు, ఎలా పిల్లల్ని పెంచాలో, ఎలా దేవునికి దగ్గర జ్ఞానం కలిగి నడిపించాలో ఆ జ్ఞానం మాకు దయచేయ. మా పిల్లలు జ్ఞానవంతులు కావాలి. ఇంకొక తల్లిదండ్రులు ఉన్నారు ప్రియ దేవుని పిల్లలు. చూడండి, ఇది చెప్పి నేను ముగింపులోనికి తీసుకుని వస్తాను. సామ్యుల గ్రంథము, మొదటి సామ్యుల గ్రంథము మొదటి 1-2 వచనాల్లో మొదటి 1-2 అధ్యాయాల్లో చూస్తే అక్కడ ఎల్కానా అన్న అనేటువంటి ఒక ఫ్యామిలీ మనకు కనబడతారు. వాళ్ళకి చాలా కాలముగా గర్భఫలం లేకపోతే అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటది. అయ్యా నువ్వు గనక ఒకవేళ నాకు కుమారుడు అనుగ్రహిస్తే ఆయనకు నీ సేవకులకు నేను అప్పగించేస్తానయ్యా, నీ పరిచర్య కొరకు నేను అప్పగించేస్తానని మొక్కుకొని ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత పాలు విడిచిన తర్వాత తీసుకుని వెళ్ళి నేరుగా దేవుని మందిరంలో దైవజనం చేతులు పెట్టేస్తుంది. అక్కడ మనం చదివితే చూడండి, మొదటి అధ్యాయంలో 27-28 ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను.
కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తాం ఏమండి, 11వ వచనం చదువుతామండి. తర్వాత ఎలకన రామలోని తన ఇంటికి వెళ్ళి పోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూసారండి, తల్లిదండ్రుల యొక్క ఆశ, అయ్యా నువ్వు నాకు బిడ్డగా ఇస్తే మేము నీ సేవ కొరకు నీ పరిచర్య కొరకు అప్పగిస్తామని వారు మొక్కుకున్న ఆ మాటని బట్టి వారు ఖచ్చితంగా కుమారుని తీసుకుని వెళ్ళి దేవుని సేవకుడు దగ్గరికి విడిచిపెట్టేసి వచ్చేసారు. ఏలి అనేటువంటి దైవజనుడి దగ్గర విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఏమండి, ఏలి దగ్గర ఉన్నప్పుడు ఆయన యెహోవాకు ఏం చేస్తున్నాడండి, పరిచర్య చేస్తున్నాడు. చిన్న వయసులో నుంచే దేవునికి పరిచర్య చేయడం నేర్చుకున్నాడు. చిన్న వయసులో నుంచే దేవుని మందిరంలో ఎదగడం నేర్చుకున్నాడు. చిన్న వయసులో నుంచే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. చిన్న వయసులో నుంచే దేవుని స్వరం వినడం నేర్చుకున్నాడు. ఆలోచన చేయండి, మన పిల్లలు కూడా ఎక్కడ పెరగాలండి చెప్పండి? దేవుని మందిరంలో పెరగాల. దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతూ వస్తాడో ఆ మాటల ద్వారా వారిని పెంచాలా. దేవుని మందిరంలో పెరిగిన పిల్లలు ఏమండి, మనం గమనించినప్పుడు పరీక్షిస్తున్నప్పుడు ఎక్కడ కూడా త్రొట్టిల్లిపోలేదు, ఎక్కడ కూడా దిగజారిపోలేదు. వారి సమాజానికి దేవునికి ఎంతో ఉపయోగకరముగా ఆశీర్వాదకరముగా ఉన్నారు. ఏమండి, దాను మొదలుకొని బయర్షెబా వరకు కూడా సమూయేలు అనేటువంటి పేరు మోగిపోయిందండి. కారణం ఏంటిది అంటే దేవుని దగ్గరికి ఆయన జ్ఞానముతో పెరిగాడు కాబట్టి అంతలాగా దేవుడు తనని హెచ్చించాడు, అంతలాగా దేవుడు తనని గణపరిచాడు. మనం ఆలోచన చేసుకొస్తే అక్కడ ఏమండి, ఏలి కుమారులు అట దేవుని ఎరగని వారుగా దుర్మార్గులు అయిపోయారు. ఏమైపోయారండి? 12వ వచనం చదవండి. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరి. అమ్మ చాలు. 22వ వచనం. ఏలి బహురుద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షము గుడారము యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చెయ్యవద్దు, నాకు వినబడినది మంచిది కాదు అని ఏలి కుమారులతో చెప్పినప్పటికీ మరి వినలేదు. మనం చిన్న వయసులో నుంచి వారిని సరిగా నడిపించకపోతే, సరిగా వారికి జ్ఞానంలోనికి నడిపించకపోతే పెద్దవాడిన తర్వాత వింటారండి? వింటారమ్మా? వినరు. మనకు ఏమండి, రీసెంట్ గా ఒక న్యూస్ విన్నాం. 3 పిల్లలు సెల్ఫీ దిగుతూ ఏమయ్యారండి? ఆడపిల్లలు మునిగిపోయి చనిపోయారండి. 16, 14, 15 సంవత్సరాల పిల్లలు ఏమండి, 5 వెళ్ళారు, 3 అక్కడ సమాధి అయిపోయారు. అక్కడ ఏమండి మునిగిపోయి చనిపోయారు. ఈరోజు జ్ఞానం లేకపోతే అలాంటి పనులు చేసి తల్లిదండ్రులకి ఈరోజు వేదన కలుగజేస్తున్నారు. జ్ఞానం లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎలాంటి స్నేహాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు మనకి అర్థం కాలేనటువంటి పరిస్థితి. దేవుని మందిరంలో ఏ తల్లిదండ్రులు అయితే పెంచగలుగుతారో ఆ పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానము కలిగి తల్లిదండ్రులకి దేవునికి సంతోషపరచగలుగుతారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి అటువంటి దేవుని కొరకు బ్రతుకుతారో వారు జ్ఞానవంతులు అవుతారు. వారి తల్లిదండ్రుల్ని దేవుని సంతోషపరచగలరు. ఏలి కుమారులట దేవుని ఎరగని వారుగా ఏమండి లోకములో బ్రతుకుతూ దుర్మార్గులు అయిపోయారటండి. తండ్రి ఎన్నోసార్లు చెప్పడం ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. వారు వినలేదని దేవుని వాక్యం రాయబడింది. ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ, ఎన్నోసార్లు గద్దించినప్పటికీ, ఇలా మనం చేయకూడదురా, మనం దేవుని సేవకుల కుటుంబము
అని ఎంత నెత్తి నోరు బాదుకుని చెప్పినప్పటికీ వినేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చిన్న వయసులో నుంచి మనం సరిగా నేర్పిస్తూ వారికి దేవుని దగ్గర పెంచగలిగితే వారు జ్ఞానవంతులు అవుతారు, దేవుణ్ణి సంతోషపరచగలుగుతారు. కాబట్టి ఎవరు దేవుణ్ణి సంతోషపరచగలుగుతారు, లేకపోతే ఎవరు తండ్రిని సంతోషపరచగలుగుతారు అంటే జ్ఞానము కలిగిన పిల్లలు సంతోషపరచగలుగుతారు. మంచి ఏంటో చెడు ఏంటో చెప్పాలి. నేటి దినాల్లో చాలా చోట్లలో ఎక్కడైనా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, లేకపోతే నామకరణాలు జరుగుతున్నాయి అంటే ఈరోజు భక్తితో వెళ్ళేటటువంటి పిల్లలు తక్కువ. లోక అట్రాక్షన్, లోక పేషన్ కొరకు ఏ అమ్మాయిని చూద్దామా, ఏ అమ్మాయితో మాట్లాడదామా, ఎవరైనా జుత్తులు చేసుకుని కటింగ్ మారలాగా కటింగ్ చేసుకుని ఉన్నారా లేదండి, వెళ్ళిపోయి ఊరకైనా పేజీలు కొట్టుకుని తిరగడమే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చి వాట్సాప్ అని, లేదంటే ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, మనిషి ఒకడు ఫోటో, మనిషి నల్లవాడు కానీ ఫోటో తెల్లవాడు. అలాగే చాలా మంది బలైపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటిది అంటే జ్ఞానం లేకపోవడం వల్లనే. కారణం ఏంటి అంటే జ్ఞానం లేకపోవడం వల్ల. ఒక్క మాట చదివి ప్రార్థన చేద్దాం. చూడండి అయ్య గారు, సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఆమెను చెప్పండి గట్టిగా. మనం వినాలి, మనం జ్ఞానం నేర్చుకోవాలి. మన పిల్లల్ని కూడా జ్ఞానాన్ని నేర్పించి యథార్థమైన చక్కనైన త్రోవలు నడిపించాలి. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి అయ్యారు. ఈ కోరపోటు రావాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి అయ్యారు? ఇటు నుంచి రావచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి కదా. నడిచి రావాలన్న మార్గాలు ఉన్నాయేమో. కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గము. ఆ మార్గములో మనం ఎలా పడతాలో నడిచేస్తే, లేదంటే మన పిల్లలు ఎలా పడతాలో నడిస్తే ఆ రాజ్యంలో వెళ్ళలేరు. యేసు ప్రభువు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాజ్యములతో చేరలేడు. ఆ తండ్రి రాజ్యంలో చేరాలి అంటే, ఆ తండ్రి రాజ్యంలో మనం వెళ్ళాలి అంటే ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి మన జీవితాలలో దేవుడిచ్చినటువంటి గర్భఫలము, ఆయన బహుమానము. కాబట్టి మనము యథార్థమైన త్రోవలో నడుస్తూ మన పిల్లల్ని కూడా అలా యథార్థంగా నడిపించగలిగితే ఆ రాజ్యంలో అందరూ ఉంటాం. ఆమేన్. కాబట్టి ఎవరు తండ్రిని సంతోషపరచగలరు అంటే జ్ఞానము కలిగిన పిల్లలు సంతోషపరచగలరు. జ్ఞానము కలిగిన వారు ఐఏఎస్లు అవుతున్నారు, జ్ఞానము కలిగిన వారు డాక్టర్లు అవుతున్నారు, జ్ఞానము కలిగినటువంటి వారు గొప్ప గొప్ప ఉద్యోగాలు, గొప్ప గొప్ప స్థాయిలోనికి ఎదుగుతున్నారు. జ్ఞానం లేనటువంటి వారు అలాగే ఉండిపోతున్నారు. మన పిల్లలు జ్ఞానము, బుద్ధిహీనులుగా ఉండాలా, జ్ఞానవంతులుగా ఉండాలా, నిర్ణయము తండ్రిగా నీ చేతిలో ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో చిన్న మొరపెట్టుకుని దేవుని సహాయాన్ని అడుగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సరే ప్రియులారా, ముందుగా సర్వమానవులకు కన్న తండ్రైన దేవాన్ని దేవునికి, తన ప్రియకుమారుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట పరిశుద్ధాత్మ సహాయముతో దేవులకు తన పాపములు స్తోత్రములు సమర్పించుకుంటూ వేదికను అలంకరించినటువంటి నా తోటి సహోదరులకు, సేవకులకు అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక కింద ఉన్న సహోదరులు, సహోదరులు, పెద్దలు అందరికీ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సరే ప్రియమైన దేవుని వాళ్ళారా, మన మధ్యలో ఈ దినాన్ని నామకరణ కార్యక్రమాన్ని చేయాలని సేవకులను, సకల విశ్వాసులను, పెద్దలను అందరినీ కూడా ఆహ్వానం పలికి
వారి వల్ల తోట సమావేశపరిచినటువంటి కుటుంబం మన మధ్యలో ఉంది. సహోదరులు మరి బాలరాజు గారు మరి ముందుకు రావాలని మనం చేస్తా ఉన్నాము. అలాగే వారి యొక్క మిసెస్ గారు రాజేష్ గారు మరి చెల్లి గారు కూడా మరి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాము. ఇరువురు దాంపత్యానికి మనమందరూ కలిసి 30/7/2025 సంవత్సరంలో అంటే గడిచినటువంటి సంవత్సరంలో మనం వివాహం అనేది చేశాం. వివాహ కార్యక్రమాన్ని కూడా దైవజ్ఞులు మా కన్యర్ గారు అయ్యగారు నా ద్వారా వివాహ కార్యక్రమం చేయించారు. వారికి వివాహం అనేది నేనే చేశాను. వారి మరి పుట్టినటువంటి బిడ్డకు పేరు కూడా నేను పెట్టవలసి వస్తుంది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ వివాహం వారికి చేసినప్పుడు నేను చేసిన వివాహము 13వ వివాహం వీరితో. ఈ రోజు పెట్టబోతున్నటువంటి పేరు ఎన్నో పేరంటే 58వ పేరు. తప్పని కొట్టాలి. లాంగ్వేజ్ అర్థం అవ్వట్లేదేమో, కొంచెం తెలుగులో మీకు. సరే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏదేమైనప్పటికీ వారిద్దరిని దేవుడు ప్రేమించి వారికి ఒక చక్కని గర్భఫలాన్ని దేవుడు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని ఈ దినాన్ని పెద్దల చేత, సేవకుల చేత, సంఘము ఎదుట, మరి సంఘ సభ ఎదుట ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకిచ్చినటువంటి కుమారునికి ఒక మంచి పేరు పెట్టాలని దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఈ దినాన్ని మనందరినీ కూడా పిలిచి ఒక పేరు నిర్ణయం చేసుకొని వచ్చినటువంటి కుటుంబం మన మధ్యలో ఉన్నారు. బాలరాజు గారికి, రాజేశ్వరి గారికి మరి క్రీస్తు పేరిట యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో వారికి ఇచ్చినటువంటి కుమారునికి మనం ఒక పేరు అనేది పెట్టడం జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకొని పేరు అనేది మనము పెట్టే కార్యక్రమాన్ని చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరూ తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైనటువంటి నామమునకు సమర్పించుకుంటున్నాము దేవా. తండ్రి, మీరు ప్రేమించి బాలరాజు గారికి, రాజేశ్వరి గారికి 20 దాంపత్య జీవితానికి ఇచ్చినటువంటి గర్భఫలం తండ్రి, మీరిచ్చిన గర్భఫలం, మీరిచ్చిన బహుమానము తండ్రి. ఈ దినము అనగా ఏప్రిల్ 13/4/2026 సంవత్సరాల నాడు తండ్రి సోమవారం దినమున దేవా ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తండ్రి నీకు మహిమకరముగా, తండ్రి నీకు ఘనకారముగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కుటుంబం వారి ద్వారా మేమందరూ కూడా కోరుకొని తండ్రిని గురించి గడపడి నీ మాటలు నేర్చుకున్నాము తండ్రి. తండ్రి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవునికి పేరు అనేది అవసరం. పేరు నిర్ణయించింది మీరే తండ్రి. తండ్రి, బాలరాజు గారికి, అలాగే రాజేశ్వరి గారికి ఇచ్చినటువంటి గర్భఫలం చక్కని కుమారుని ఇచ్చారు తండ్రి.
ఆ కుమారుడు ఈ దినం మొదలుకొని తాను భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మీ దయలో మనుషుల దయలో వర్తిల్లుతూ తండ్రి ముందు కొనసాగే గొప్ప భాగ్యం దయచేయండి. పరిముఖ్యంగా తల్లిదండ్రులు చక్కని జ్ఞానముతో కుమారుడిని పెంచగలిగినటువంటి గొప్ప జ్ఞానము తల్లిదండ్రులకు ప్రసాదించండి మా కన్న తండ్రి. దేవా, ఈ దినము నుంచి ఒక చక్కని పేరు చేత పిలువబడడానికి కృప చూపించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో కిస్వన్ అనే నామకరణము చేస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్. కిస్వన్ అనగా వృక్ష శాస్త్రం లేదా శాస్త్రీయ నామం అని దాని యొక్క భావన, దాని యొక్క అర్థం. ఏం పేరండి? కిస్వాన్. వినబడిందండి? వినబడిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరొకసారి చెప్పండి, కొట్టండి అందరు చెప్పండి. వినబడట్లేదు, చెప్పండి. థ్యాంక్ యూ. అదే స్పందన రావట్లేదు, వచ్చిందా? ఇప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ. మరి దేవుడు ఆ యొక్క కుమారుని వయసు యందును జ్ఞానవంతును బుద్ధి యందు చక్కగా దేవుడే మంచి ఆరోగ్యం ఆయుష్కాలాన్ని ఇచ్చునుగాక.